గ్రామ పంచాయతీ సిబ్బందితో రాజకీయాలు చేయడం తగదని అల్లందేవి చెరువు గ్రామ పంచాయతీ సిబ్బంది ఏర్పుల నాగేష్, ఏర్పుల గాలయ్య, ముక్కెర్ల భిక్షపతి పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ నిన్న గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా అల్లందేవి చెరువు గ్రామంతో పాటు క్రీడా ప్రాంగణాన్ని కూడా పూర్తిగా శుభ్రం చేసిన అనంతరం మధ్యాహ్న భోజన విరామం కోసం ఇంటికి వెళ్లామని తెలిపారు. ఆ సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేయలేదని, అయినప్పటికీ తాళం వేసినట్లు అసత్య ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏర్పుల రాజేష్ పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం ఖండిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యదర్శి గత వారం రోజులుగా కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ కావడంతో గ్రామానికి కార్యదర్శి లేరని, అలాగే సర్పంచ్ కూడా గ్రామ పంచాయతీ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని వివరించారు. బయట పెడతాం ఇప్పుడు ఇప్పటి నుంచి ఇక్కడ దీనికి పెట్టి ఇన్ఫర్మేషన్ కావాలంటే కాగితాలైనా ఏదైనా సెక్రటరీ గారు ఉన్నప్పుడు రావాలి. లేకపోతే ఒకవేళ రాలేదనుకో ఇక్కడ నోటీస్ బోర్డు ఉంటుంది, ఇక్కడ పెడతాం, మళ్ళీ వచ్చి పెడతాం, దానికి అతికించుకోవాల్సిందిగా చెప్తాను జనాలకు ఇప్పటి నుంచి. అదే కానీ రాజకీయం మాత్రం సిబ్బందికి పోయొద్దు. ఏదనంటే బయట మాట్లాడుకోవాలి, రాజకీయం చేసుకుంటే బయట చేసుకోవాలి, కానీ మామూలు మాత్రం ఇబ్బంది పెట్టద్దు. మేము తాళం వేయటం జరగదు కాదు, అది మేము ఎన్నడూ కూడా తాళం వేయలేదు. ఒకళ్ళు కాకుండా ఒకళ్ళని ఉంటాం ఇక్కడ. కానీ వీళ్ళిద్దరు పని పోయారు, నేను పోలేదు, నాకు వేరే పని ఉండే, నేను ఇక్కడ ఉండవలసిన, కానీ నేను వేరే పని ఉంది కాబట్టి నేను బయటకు వచ్చే వరకు నాకు తెలిసింది. తాళం నాకు సాయంత్రం సర్పంచ్ గారు వచ్చి ఫోన్ చేశాక నాకు తెలిసింది. మరి అదే మాట తాళం వేసిరని అతను అంటే నాకు అయిపోవు, నేను వీళ్ళని తిడుదు ఎన్నెళ్ళే తాళం వేయాలి, ఎందుకు వేసిరని అడుగు. నేను మాకు ఊకనే బేడం పెట్టి ఫోటో కూడా ఉన్నాయి, ఇట్లా పెడితే ఇట్లే ఉంది, కొద్దిగా అవపడుతుంది బేడం, ఇలా పెట్టిపోయాడు. దీనికి ఏంది బాధ్యత? ఇది దీని తాళమేంటారా? తాళమేంటారా దీన్ని? నేను తాళం వేయండి అనవసరంగా సిబ్బందుల మీద రాజకీయం పోవడం. గత సర్పంచ్ గారికి ఎరికే మేము తాళం వేసేది ఏంది, మేము ఎట్లా పని చేసేది కూడా ఎరికే మాజీ సర్పంచ్ గారికి, ఆయన కూడా చెప్తాడు. అది దొంగ అవసరం అనుకుంటే దొంగలు పడతారు, తాళం వేయవలసి వస్తుంది, కానీ మేము వేయము. ఎందుకంటే ఇక్కడ అంగడిబడి ఉంది, వాళ్ళు కూడా చెప్తారు, అప్పుడప్పుడు డాక్టర్లు వస్తారు, వాళ్ళు కూడా చూస్తారు ఇక్కడ అని చెప్పి మేము తాళం వేయము. చుట్టుపక్కల ఊళ్ళు జనాలు ఉంటారు, ఇక్కడ అంగడిబడి మేడం ఉంటుంది, వెనకంగా స్కూల్ ఉంది, ఎందుకు మమ్మల్ని రాజకీయం చేసేది? ఏమంటే సర్పంచ్ గారితో మాట్లాడుకోవాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఎందుకు? ఎన్నికి ఏమైనా పని ఉంటే మాట్లాడుకోవాలి, చెప్పాలి. ఇంటికాడ కుక్క వచ్చిందా నక్క వచ్చిందా అది చూసుకోవాలి, నీ ఇంటికాడ నల్ల రాకుండా చేసుకోవాలి. సిబ్బంది పోయవలసిన అవసరం ఏంది? ఇలా మా కలెక్టర్ కాడికి వెళ్ళి తిడుతురు, ఫోన్లు చేసి మా ఎంపీడీఓ గారు తిడుతురు, మీరేం తీసేసే అవకాశం ఉంది మమ్మల్ని, ఏం చేస్తారో చేయరుగా మీరు, అంతే. మీరు దాన్ని మమ్మల్ని రాజకీయం చేసిరుగా చేయరు. మమ్మల్ని ఇప్పుడు మేము ఎంపీడీఓ ఆఫీస్కి పోవాలి, మేము ఆయనకి ఏ సమాధానం చెప్పుకోవాలి? ఎంపీడీఓ గారికి సెక్రటరీ లేరు, నేను వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యి కలెక్టరేట్కు పోయిండు ఆయన.